Hello everyone, welcome to part 3 వీడియో. ఆల్రెడీ నేను పార్ట్ 1, పార్ట్ 2 వీడియో చేశాను పైథాన్. అందులో మీకు సింటాక్స్ అలాగే కామెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ అనేది కవర్ చేశాను. సో ఆ వీడియో కానీ చూడకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో వెళ్ళి ఆ వీడియో చూడండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం స్ట్రింగ్స్ కోసం మాట్లాడుకుందాం. పైథాన్లో స్ట్రింగ్స్ అంటే ఏంటి, దాని మీద ఎలా ఆపరేట్ చేయొచ్చు, మొత్తం అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ స్ట్రింగ్స్ అనేవి ఎలా రాసుకుంటాం అంటే కోట్స్లో రాసుకోవాలి, ఐదర్ డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. సో ఇలాగ డబల్ కోట్స్లో మనకి ఏదైనా ఒక సెంటెన్స్ కానీ వర్డ్ కానీ ఏమైనా రాసుకోవచ్చు. దీన్ని స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్లో ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో సింగిల్ లైన్, అలాగే ఇంకోటి మల్టీ లైన్ స్ట్రింగ్స్ కూడా రాసుకోవచ్చు. మల్టీ లైన్ స్ట్రింగ్స్ అంటే మనం సింగిల్ లైన్ స్ట్రింగ్స్కి డబల్ కోట్స్, ఒక డబల్ కోట్ ఇస్తున్నాం. అదే మల్టీ లైన్ అయితే 3 డబల్ కోట్స్ ఇవ్వాలి, ఎండింగ్ 3 స్టార్టింగ్ 3 ఇవ్వాలి. సో వీటి మధ్యలో మనం ఏ రాసుకున్నా సరే అది మల్టీ లైన్ స్ట్రింగ్స్ అవుతాయి. సపోజ్ ఇలా రాశాను. ఇలా ఇవ్వకపోతే ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ లైన్ కింద నెక్స్ట్ స్టేట్మెంట్ కింద తీసుకుంటుంది అనమాట. అందుకని చెప్పి మల్టీ లైన్ స్ట్రింగ్స్ ఇలా రాసుకోవాలి. అర్థమైందా? సింగిల్ లైన్ అయితే ఒక లైన్లోనే రాయాలి, కింద లైన్లోకి వస్తే అది వేరే స్టేట్మెంట్ అయిపోతుంది. ఇలా మీరు త్రీ కోట్స్ పెట్టుకుని మధ్యలో ఏదైనా కొటేషన్ రాసుకున్నారంటే అది మల్టీ లైన్ స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే స్ట్రింగ్లో మనకి స్ట్రింగ్ ఏంటంటే ఏదైనా ఒక వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. స్ట్రింగ్లోని క్యారెక్టర్ని ఏదైనా, వీటికి ఇండెక్సింగ్ అని ఉంటుంది. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు 0, 1, 2, 3, 4, 5 ఇలా తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు స్ట్రింగ్ అనే వాల్యూ ఇది ఉంది కదా, ఈ వర్డ్ కదా, ఆ వర్డ్కి string. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎస్కి ఇండెక్స్ వాల్యూ అనేది 0 అవుతుంది, టీకి 1, అలాగే ఆర్కి 2, ఐకి 3, ఎన్కి 4, జీకి 5. సో అది మీద ఇండెక్స్ నెంబర్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది మీకు. సో ఇప్పుడు ఏదైనా నేను ఎస్ అనేది నాకు ప్రింట్ అవ్వాలంటే ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి 0 అనేది ఇచ్చానంటే ఎస్ అనేది యాక్సెస్ అవుతుంది. అది ఎలా యాక్సెస్ చేయాలో చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ అని చెప్పి మన వేరియబుల్ నేమ్ ఏంటి, ఏ కదా. సో ఏ స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ 0 అని చెప్పి పెడితే మీకు ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్స్లో ఏలో ఉండే 0 అనేది మనకు ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ చేస్తాను ఇప్పుడు. సో చూసారా ఇక్కడ ఎస్ అనేది ప్రింట్ అయ్యింది స్టార్టింగ్, ఎందుకంటే ఎస్ కాబట్టి. అదే బిలో ఉన్న 0 కావాలంటే సో ఓకే, ఇక్కడ మనం స్పేసెస్ తీసుకున్నాం కదా, స్పేసెస్ కూడా కౌంట్ అవుతాయి స్ట్రింగ్లో. సో అందుకని చెప్పి మనకు అలాగా ఆ స్పేస్ని కూడా ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూసారు కదా, సి అనేది ఫస్ట్ వర్డ్ కాబట్టి సి ప్రింట్ అయింది. సో ఇలాగ మనం ఏదైనా ఒక క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నెంబర్ 5 ఇచ్చాను, బిలో 5 అనేది ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉంది 0 అనేది సి, 1, 2, 3, 4, 5, జే 5 అవుతుంది. సో మనకి ఇప్పుడు జే ప్రింట్ అవ్వాలి. సో చూసారు కదా, జే ప్రింట్ అయ్యింది. సో అలాగే ఏదైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మనకు సపోజ్ ఇప్పుడు ఎస్ నుండి మనకి జీ వరకు కావాలి. సో అలా కావాలంటే మనకి ఎస్ ఇండెక్స్ ఎంత, 0, జీది 1, 2, 3, 4, 5. సో మనకి 5 వరకు కావాలి అంటే 0 నుండి 5 వరకు కావాలంటే మనం 6 ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి 6 వరకు అంటే దాని ముందు వరకు ఇస్తుంది, 6కి ముందు వరకు వస్తుంది అనమాట 5 వరకు. సో ఇది ప్రింట్ చేద్దాం, ఒకసారి క్లియర్ చేద్దాం ముందు. సో ఇక్కడ చూసారా, మీకు ఏంటంటే మనం బీ కదా తీసుకున్నాం, ఇక్కడ ఏ తీసుకున్నాం, వేరియబుల్ ఏదైతే ఇస్తామో ఆ వేరియబుల్ ఉన్న వాల్యూనే ప్రింట్ చేస్తుంది. సో చూసారా, స్ట్రింగ్ అని చెప్పి మాత్రమే ప్రింట్ అయింది. అంటే మనం ఈ 0 అనేది ఇక్కడ నుండి 5 వరకే ప్రింట్ చేయమన్నాం. సో అందుకని చెప్పి ఇక్కడ 6 ఇచ్చామన్నమాట, అంటే 6కి ముందు వరకు తీసుకుంటుంది కాబట్టి. సో ఇది స్ట్రింగ్ అనేది మీకు ఎలా స్లైసింగ్ చేసుకోవాలని చెప్పి, దీన్ని స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు. సో ఇంకోటి ఏంటంటే మీకు స్ట్రింగ్ని లెంత్ కూడా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఏ అనేది, దాని లెంత్ ప్రింట్ చేయాలంటే మనకి లెంత్ ఆఫ్ అనే ఒక మెథడ్ ఉంటుంది పైథాన్లో, ఎల్ఈఎన్ ఆఫ్ అని చెప్పి. దీంట్లో మనం స్ట్రింగ్ పాస్ చేస్తే మనకి దాని లెంత్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏ పాస్ చేసాం, ఏలో స్ట్రింగ్ ఉంది కదా వాల్యూ, సో దాని లెంత్ ఎంతనే ప్రింట్ అవుతుంది.
ఇక్కడ చూడండి 29 ప్రింట్ అయింది. దీని లెంత్ అనేది 29 అని చెప్పి మనకి ప్రింట్ అయ్యింది. సో అలాగే మనకి ఇప్పుడు స్ట్రింగ్లో ఏదైనా ఒక వర్డ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే మనకి ఇన్ అని చెప్పి ఒక ఆపరేటర్ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాశాను. ఏంటని? ఎస్ ఇన్ ఎస్ అనే ఒక క్యారెక్టర్ ఇన్ అని చెప్పి ఏ అని చెప్పి రాశాను. అంటే ఇక్కడ ఎస్ అనేది ఏ అనే ఈ వాల్యూలో ఉందని చెప్పి. నార్మల్గా అయితే ఈ వాల్యూలో ఎస్ ఉంది, సో మనకు ట్రూ ప్రింట్ అవుతుంది. ఒక లేకపోతే ఫాల్స్ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే మనం చెక్ చేసుకోవడం కోసం ఇది. ఇక్కడ చూసారా, ఎస్ అనేది ఏంటంటే మనకి ఏ అనే స్ట్రింగ్ లోపల ఉంది, సో అందుకని చెప్పి ప్రింట్ అయ్యింది ట్రూ అనేది. అదే మనకు లేదని చెప్పి మనం అంటున్నాం. సపోజ్ ఇప్పుడు ఎస్ అనేది నాట్ ఇన్ ఏ అని రాశాను, అంటే ఎస్ నాట్ ఏలో లేదని చెప్పి రాశాను. ఇప్పుడు మనకి ఏమవ్వాలి? ఫాల్స్, ఎందుకంటే ఎస్ లేదన్నాను, కాకపోతే ఇక్కడ ఎస్ ఉంది కదా ఏలో, సో అందుకని చెప్పి మనకు ఫాల్స్ అని ప్రింట్ అయ్యింది. సో ఇది ఏంటంటే మనకి చెకింగ్ ఆపరేటర్ అనమాట. ఇన్ అనేది ఒకళ్ళు నాట్ ఇన్ అంటే దానికి ఆపోజిట్లో చెక్ చేసినట్టు, లేదు అని చెప్పి మనం చెప్తున్నట్టు. ఉంది అన్నామంటే ఇన్ అని చెప్పి వాడతాం. సో అలాగే లెంత్ అయిపోయింది మనకు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇందులో నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది స్ట్రింగ్లో. నెగిటివ్ ఇండెక్సింగ్ ఏంటంటే ఇప్పుడు మన ఇండెక్సింగ్ అంటే ఏంటి? స్టార్టింగ్ నుండి 0, 1, 2, 3, 4 అలా చెప్పి కౌంట్ చేస్తాం కదా. నెగిటివ్ అంటే లాస్ట్ నుండి -1, -2, -3, -4 అలాగా. సపోజ్ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏలో -1 ప్రింట్ చేస్తున్నాను. ఏలో -1 అంటే ఏంటి? కే కదా, సో కే ప్రింట్ అయ్యింది. దీంట్లో కూడా నెగిటివ్ ఇండెక్సింగ్ వాడి కూడా మనం స్ట్రింగ్ స్లైసింగ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం -5 to -1 అన్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ -5 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1, 2, 3 ఇక్కడ నుంచి -5 స్టార్ట్ అవుతుంది, అది ప్రింట్ అవుతుంది మనకి. ఇప్పుడు చూసారా ఇక్కడ MDVM కే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనం -1 వరకు అని ఇచ్చాం, అంటే దాని ముందు వరకు ప్రింట్ అవుతుంది. ఒకవేళ మన కే వరకు రావాలంటే మనం లాస్ట్లో అసలు ఏమి ఇవ్వకూడదు. అంటే ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఎండింగ్ నెంబర్ ఎంత ఉందో డిఫాల్ట్గా అదే ప్రింట్ అవుతుంది. సో చూసారా, లాస్ట్లో మనం ఏమైతే ఇవ్వలేదో, లాస్ట్లో కానీ స్టార్టింగ్లో ఏమి ఇవ్వకుండా మిగతాదంతా ఇచ్చినా సరే మనకి ఏమవుతుందంటే స్టార్టింగ్ 0 నుండి తీసుకుంటుంది. స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉందో అక్కడ వరకు. చూసారా, లాస్ట్ ఒక కే తప్ప మిగతావన్నీ ప్రింట్ అయ్యాయి. ముందు నుండి 1 వరకు ప్రింట్ అయింది. స్ట్రింగ్ స్లైసింగ్. ఇంకా అలాగే మనకి స్ట్రింగ్ అనేది మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్ట్రింగ్లో ఉన్నది ఇప్పుడు వాల్యూస్ మార్చుకోవడం కానీ, లేదంటే లోవర్ కేసులో ఉన్నదని అప్పర్ కేసులో మార్చుకోవడానికి, అలాగే అప్పర్ కేసులో ఉండేది లోవర్ కేసులో మార్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు స్ట్రింగ్ అని చూసారా, ఇదంతా లోవర్ కేసులో ఉంది, అంటే స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. సో దీన్ని ఏంటంటే నేను అప్పర్ కేసులో మార్చుకుంటాను. అంటే ఇప్పుడు సపోజు ఏ ఈక్వల్ టు ఏ అని చెప్పి అప్పర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీనికి ఏంటంటే ఏ డాట్ అప్పర్ ఆఫ్. ఈ మెథడ్ ఏంటంటే మనకి ఈ ఏ అనే వేరియబుల్ ఉంది కదా, దీంట్లో ఉన్న అన్నిటిని కూడా మనకి అప్పర్ కేసులో చేంజ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూసారా, ఇదంతా స్మాల్ లెటర్స్ ఉన్నాయి, మన ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే క్యాపిటల్స్లో మారాయి. ఇలా అప్పర్ కేసులో మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది అప్పర్ కేసు ఉంది కదా, ఏ అండర్ స్కోర్ అప్పర్ అని తీసుకున్నాం కదా, దాన్ని ఏ అండర్ స్కోర్ లోవర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుని దానికి అసైన్ చేద్దాం. ఇప్పుడు ఈ అప్పర్ కేసులో ఉన్న అన్నిటిని కూడా మనం లోవర్లోకి మార్చాలి. సో లోవర్ ఆఫ్ అనే మెథడ్ ఉంటుంది. ఈ లోవర్ ఆఫ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి అన్నిటిని లోవర్ కేసులో చేంజ్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ ఏ అండర్ స్కోర్ లోవర్ అని ప్రింట్ చేస్తే మనకు అన్ని స్మాల్ లెటర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సరే, ఇక్కడ మొత్తం అన్నీ కూడా లోవర్ కేసులో కన్వర్ట్ అయిపోయాయి. ఇలా అప్పర్ కేసు లోవర్ కేసు కన్వర్ట్ చేయొచ్చు. అలాగే మన స్ట్రింగ్లో ఉన్న ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు స్ట్రింగ్స్ అనే ఉంది కదా, ఈ స్ట్రింగ్స్ అనే దాన్ని మనం చేంజ్ చేద్దాం అనుకున్నాం. ఆ ప్లేస్లో సంథింగ్ ఇంటిజర్స్ అని పెడదాం నార్మల్గా. సో మనం ఒక అప్డేట్ అని చెప్పి ఒక వేరియబుల్ అని తీసుకొని దానికి ఏ డాట్ రీప్లేస్ ఆఫ్ అని చెప్పి మనం దేన్నైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో అది ఫస్ట్ ఇవ్వాలి.
సో మనం ఇక్కడ ఏం చేద్దాం, స్ట్రింగ్స్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, కామా మనం ఇప్పుడు దాని ప్లేస్లో ఏదైతే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం, నేను ఇంటిజర్స్ అనేది రాద్దాం అనుకుంటున్నాను దాని ప్లేస్లో. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి స్ట్రింగ్స్ ప్లేస్లో ఇంటిజర్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఈ ప్రింట్ ఆఫ్ అప్డేట్ అని ప్రింట్ చేద్దాం. ఇదంతా తీసుకెళ్ళి మనకి ఏంటంటే ఈ వాల్యూకి, ఈ వేరియబుల్కి అప్డేట్ అవుతుంది. అప్డేట్ అనే వేరియబుల్కి అప్డేట్ అయిన వాల్యూ ఇక్కడ చూసారా, ఇంటిజర్స్ ఫర్ అని చెప్పి మనకి ఇలాగ అప్డేట్ అయింది. స్ట్రింగ్ బదులుగా ఇంటిజర్స్ వచ్చింది. అలా మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే స్ట్రింగ్లో మనకి స్ప్లిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, స్ప్లిట్ అనే మెథడ్. ఈ స్ప్లిట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇదంతా ఒక సపరేట్ ఎలిమెంట్స్లో కన్వర్ట్ చేసి ఒక లిస్ట్కి అసైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏ అనేది మనం స్ప్లిట్ అనేది ఒక వేరియబుల్ తీసుకుందాం, ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని చెప్పి ఈ స్ప్లిట్ అనే మెథడ్ ఏం తీసుకుంటుందంటే మనకి ఏదైనా కొటేషన్స్లో మనం ఏదైతే వాల్యూ ఇస్తామో దాంతో స్ప్లిట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మనం స్పేస్ ఇచ్చామనుకోండి, ఎక్కడెక్కడైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ దగ్గర వాల్యూని, ఆ వర్డ్స్ని సపరేట్ చేస్తుంది. డిఫాల్ట్గా మనం ఏం ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే డిఫాల్ట్గా స్పేస్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ఇవ్వక్కర్లేదు. ఒకవేళ ఏదైనా ఇవ్వాలనుకుంటే కొటేషన్స్లో ఇవ్వాలి. సో ప్రింట్ ఆఫ్ అని చెప్పి a_split. సో చూసారా, ఇదంతా లిస్ట్లో ప్రింట్ అయింది, అంటే లిస్ట్లో కన్వర్ట్ అయిపోయింది. ఇది ఒక సపరేట్ ఎలిమెంట్, ఇది ఒక సపరేట్ ఎలిమెంట్, ఇది ఒక సపరేట్ ఎలిమెంట్. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందో తర్వాత లిస్ట్తో నేర్చుకుంటాం కదా, లిస్ట్లో నేర్చుకున్నప్పుడు చూద్దాం. సో అలాగా ఇప్పుడు మనం ఏంటంటే అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ కామా ఉన్నాయి అనుకోండి, మధ్య మధ్యలో కామా రాద్దాం. అలా ఎక్కడెక్కడైతే కామా రాసామో ఆ కామాకి మనకు సపరేట్ అవ్వాలి. సో అప్పుడు ఆ కామా దగ్గర మనం ఈ స్ప్లిట్ అనే మెథడ్లో కొటేషన్స్లో కామా అని తీసుకున్నాం, అంటే మనం ఏంటి ఎక్కడ కామా ఉందో అక్కడ స్ప్లిట్ చేయమని చెప్పి చెప్తున్నాం. సో ప్రింట్ ఆఫ్ a_split అని ప్రింట్ చేస్తే మనకి, సరే అంత క్లియర్ చేద్దాం. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఎక్కడైతే కామా ఉందో కామా దగ్గర మొత్తం స్ప్లిట్ అయిపోయి వేరుగా చేంజ్ అయ్యాయి. సో ఇంకా అలాగే స్ట్రింగ్ని కాన్కాటినేషన్ కూడా చేయొచ్చు. కాన్కాటినేషన్ అంటే రెండు స్ట్రింగ్స్ని కలపడం. ఇప్పుడు మనం చేద్దాం, బి అనే ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఇక్కడ హలో ఎవ్రీవన్ అని చెప్పి రాశాను. ఇప్పుడు రెండింటిని కలిపి ఒక స్ట్రింగ్గా మార్చాలి. సో అప్పుడు ఏంటంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను, అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ రెండు యాడ్ అవ్వాలి. యాడ్ అయితే మనకి ఏంటంటే హలో ఎవ్రీవన్ అని చెప్పి ఇప్పుడు వస్తుంది. ప్రింట్ ఆఫ్ సి. మీరు చూసారు కదా, రెండు యాడ్ అయిపోయాయి అనమాట. అలా మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మన రెండింటికి మధ్యలో ఒక స్పేస్ కావాలనుకోండి, అంటే ఏకి మధ్యలో బికి మధ్య స్పేస్ కావాలి. అప్పుడు ఏంటంటే ఒక ఎంటీ కొటేషన్ స్పేస్తో ఇస్తే అక్కడ ఆ స్పేస్ అనేది, ఇది కూడా స్ట్రింగే కదా, కొటేషన్స్ కూడా స్ట్రింగే. సో ఈ మూడు స్ట్రింగ్స్ యాడ్ అయ్యి మధ్యలో మనకు స్పేస్తో ప్రింట్ అవుతుంది. ఇలా కాన్కాటినేషన్ చేసుకోవచ్చు. ఇంకా స్ట్రింగ్లో చాలా మెథడ్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు స్ట్రింగ్ ఫార్మాటింగ్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. అంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఏంటంటే మనం సపోజ్ ఇప్పుడు ఇన్పుట్ అనేది కస్టమర్ దగ్గర నుండి తీసుకున్నాం అనుకోండి, మనకు ఏదైనా ఒక ఇన్పుట్ని కస్టమర్ దగ్గర నుండి తీసుకున్నాం, ఏ అనే ఇన్పుట్ ఉంది, అది ఎలా అయినా తీసుకోవచ్చు. నేను నార్మల్గా ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవట్లేదు, మీకు ఇన్పుట్ తీసుకోవడం కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు మనం కస్టమర్ ఏదైనా ఇన్పుట్ ఇవ్వనివ్వండి, మనమైతే ఒక మెసేజ్ ప్రింట్ చేయాలి. ఏమని చెప్పి, మెసేజ్ ఈక్వల్ టు వెల్కమ్ అని చెప్పి, వెల్కమ్ టు అని చెప్పి వాళ్ళ నేమ్ ప్రింట్ చేయాలి. ఇది నేమ్ అనే వేరియబుల్ అనుకోండి. ఈ వెల్కమ్ టు అని చెప్పి వాళ్ళ నేమ్ ప్రింట్ చేయాలి. వాళ్ళ నేమ్ ఏంటి, మనం ఇక్కడ ఇలాగ ఒక ఎంటీ కర్లీ బ్రేస్ ఇస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ కొటేషన్ అంతా, ఈ స్ట్రింగ్ అంతా రాసిన తర్వాత లాస్ట్లో డాట్ ఫార్మాట్ ఆఫ్ అని చెప్పి మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్లో మనం ఆ వాల్యూని, ఆ వేరియబుల్ని పాస్ చేస్తాం. ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ పాస్ చేస్తాను. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది ఇక్కడ మనకి, వెల్కమ్ టు అని చెప్పి శివ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. మనం మెసేజ్ని ఒకసారి ప్రింట్ చేద్దాం.
ఇక్కడ చూసారా వెల్కమ్ టు శివ అని ఉంది. ఇక్కడ మనం ఏది చేంజ్ చేసినా సరే మనకి అది అనేది చేంజ్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు ఇలాగ ఏదో ఒకటి ప్రింట్ చేశాను. ఇక్కడ చూసారా వెల్కమ్ టు రామ్ అని చెప్పి వచ్చింది. అదే మనం ఇప్పుడు కస్టమర్ దగ్గర ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ అనే మెథడ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం కస్టమర్ దగ్గర ఒక ఇన్పుట్ తీసుకోవాలంటే మనకి పైథాన్లో ఇన్పుట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ఇన్పుట్ అనే మెథడ్ ఏంటంటే మనకి డిఫాల్ట్గా మనం ఏ ఇన్పుట్ ఇచ్చినా స్ట్రింగ్లో తీసుకుంటుంది ఇన్పుట్ని. ఇప్పుడు మనం చూసారా ఇక్కడ ఏంటి ఇన్పుట్ అనేది మనం కస్టమర్ దగ్గర నుండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే ఫస్ట్ ఇన్పుట్ అడుగుతుంది. ఇప్పుడు కోడ్ రన్ చేశాను, మనకి ఇక్కడ కిందన ఎంటీ వచ్చింది. ఇన్పుట్ ఇక్కడ మనం ఇవ్వాలి. ఇప్పుడు నేను అక్కడ శివ అని చెప్పి ఇచ్చాను. ఈ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఆ ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్లో వేరియబుల్లో స్టోర్ చేసింది. స్టోర్ చేసిన వేరియబుల్ ఏంటి ఇక్కడ మనం ఫార్మాట్ చేసుకున్నాం. ఇలా చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం ఇంకొక వాల్యూ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం. సపోజ్ ఏంటంటే ఒక సిటీ అనేది తీసుకుందాం. సిటీ అనేది వాళ్ళ సిటీ ఎంటర్ చేయమని చెప్పి సో మనం స్ట్రింగ్ ఏం తీసుకుందాం, మధ్యలో ఫ్రమ్ అని చెప్పి ఇలా రాశాను. ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ వేరియబుల్ ఏంటి ఇందులో స్టోర్ అవుతుంది. మనం ఫస్ట్ పాస్ చేసేది కామాతో ఇంకొక వేరియబుల్ని పాస్ చేయొచ్చు. అలా కామా సపరేటెడ్గా వేరియబుల్ పాస్ ఫస్ట్ అనేది మనం ఫస్ట్ బ్రాకెట్లో స్టోర్ అవుతుంది. సపోజ్ ఇక్కడ సిటీ ఇచ్చామనుకోండి, సిటీ అనేది మనకు ఫస్ట్ దాంట్లో స్టోర్ అయిపోతుంది. మన నేమ్ అనేది మన సెకండ్ బ్రాకెట్లో స్టోర్ అవుతుంది. సో అందుకే ఇది కరెక్ట్ ఆర్డర్ అనేది చూసుకోవాలి మనం. సో ఫస్ట్ అనేది ఫస్ట్ ఏమైతే ఇస్తాం అనుకుంటున్నాం అది సెకండ్ దాంట్లో మనం సెకండ్ వేరియబుల్ని పాస్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ వేరియబుల్ ఎందులో సెకండ్ వేరియబుల్ ఎందులో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి రన్ చేస్తే మనకి ఏంటి రెండు ఇన్పుట్లు అడుగుతుంది. ఫస్ట్ ఇన్పుట్ నేమ్ ఇవ్వాలి, సెకండ్ ఇన్పుట్లో సిటీ ఇవ్వాలి. సో ఫస్ట్ ఇన్పుట్లో శివాని ఇచ్చాను, సెకండ్ ఇన్పుట్లో ఇలాగా సిటీ ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ చేస్తే హలో ఐఎమ్ శివ ఫ్రమ్ విశాఖపట్నం అని చెప్పి వచ్చింది. ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్. మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఏంటంటే ఇంకొక టైప్ కూడా ఉంటుంది, అది ఎఫ్ స్ట్రింగ్స్ అంటాం. సేమ్ ఫార్మాటింగ్ కోసమే యూస్ చేస్తాం. ఎఫ్ స్ట్రింగ్స్ అంటే దాంట్లో ఏముంటుందంటే మనకి ఇలాగ ఫార్మాట్ అనే మెథడ్ రాయక్కర్లేదు, డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు అనమాట. అది ఇప్పుడు పైథాన్లో ఓల్డ్ వర్షన్లో సపోర్ట్ చేయదు, న్యూ వర్షన్లో సపోర్ట్ చేస్తుంది. మినిమం పైథాన్ 3.6 నుండి ఇది సపోర్ట్ చేస్తుంది ఎఫ్ స్ట్రింగ్స్ అనేది. ఆ ఎఫ్ స్ట్రింగ్స్ అనేది ఎలా రాసుకుంటాం అంటే మెసేజ్ ఈక్వల్ టు అని చెప్పి ఎఫ్ అని చెప్పి కొటేషన్స్ ఇస్తే ఇప్పుడు దీనిలో ఏది రాసినా సరే ఎఫ్ స్ట్రింగ్స్ అవుతుంది. ఇప్పుడు ఇదే మనం ఇందాక రాసింది ఇక్కడ రాద్దాం. హలో ఐఎమ్ అని చెప్పి బ్రాకెట్లో నేమ్ ఫ్రమ్ సిటీ. అది మీద ఇందాక మనం ఫార్మాట్ చేసేటప్పుడు డాట్ ఫార్మాట్ అని చెప్పి ఒక మెథడ్ పెట్టి ఆ మెథడ్లో మనం పాస్ చేసాం. ఇక్కడ అలాగ అవసరం లేదు, ఎఫ్ అని చెప్పి రాసి కొటేషన్స్లో మనం రావాల్సిన స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏంటంటే సేమ్ అదే మనకి అవుట్పుట్ అలాగే సేమ్ వస్తుంది ఇందాకలో వచ్చినట్టే. సో ఇప్పుడు ఎక్కువైతే ఇదే యూజ్ చేస్తున్నారు, కాబట్టి కొన్ని వీటిలో సపోర్ట్ చేయదు కదా. సో సపోర్ట్ చేయనప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా రాసుకోవాలి. చూసారా ఇలా 2 టైప్స్లో అనేది స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా స్ట్రింగ్స్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. కొన్ని వీడియో అయితే ఈ వీడియోలో ఎంత అవుతుంది కొన్ని కాబట్టి చూడండి, మీకు మొత్తం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నార్మల్గా ఒక స్ట్రింగ్ రాసేటప్పుడు ఇక్కడ పైథాన్లో ఇప్పుడు మనం ఏదైనా స్ట్రింగ్ రాసినప్పుడు ఇలాగా ఇది స్లాషెస్ కానీ అలాగే మధ్యలో మళ్ళీ కొటేషన్స్ అనేవి రాయకూడదు. అలా రాస్తే ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ స్ట్రింగ్లో తీసుకుంటుంది. సో దీనివల్ల ఏంటి మనకి ఎర్రర్ వస్తుంది. సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా సింగిల్ కొటేషన్ రాయాలి అంటే ఒక స్ట్రింగ్ లోపల అప్పుడు బ్యాక్వర్డ్ స్లాష్ మనం రాయాలనుకునే కొటేషన్. ఇప్పుడు ఏమవుతుంది మనం ఎక్కువగా రాసే ఇప్పుడు ఇట్స్ అని చెప్పి ఇలా రాస్తాం కదా. సో ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం, ఇది మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే ఇన్పుట్స్ అని ప్రజెంట్ అవసరం లేదు, తీసేద్దాం.
ఓకే, ఇప్పుడు ఇలా రాసాం అనుకోండి. ఇక్కడ చూసారా, మన కొటేషన్స్ తీసుకోవట్లేదు. సో మనం ఆ ప్లేస్లో మనం ఇంకేదైనా రాయాలంటే, ఒక స్పెషల్ క్యారెక్టర్ని ఇన్సర్ట్ చేయాలంటే మనకి బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేసుకొని ఆ క్యారెక్టర్ అనేది మనం వాడుకోవాలి. సపోజ్ ఇక్కడ మనకి ఒక బ్యాక్ స్లాషే కావాలి. సో అప్పుడు ఏంటంటే బ్యాక్ స్లాష్ తర్వాత మనకి ఏది కావాలో అది రాయాలి. సో బ్యాక్ స్లాష్ తర్వాత మనకి బ్యాక్ స్లాషే కావాలి. సో ఇప్పుడు మనకి ఐటీ అని చెప్పి బ్యాక్ స్లాష్ వచ్చి ఎస్ అని వస్తుంది ప్రింట్ చేస్తే. చూసారా ఇలాగా. అలాగే మనం ఇప్పుడు కొత్త లైన్లోకి వెళ్ళాలి. అప్పుడు బ్యాక్ స్లాష్ ఎన్, అది ఎస్ అనేది కింద లైన్లో ప్రింట్ అవుతుంది. చూసారా. అలాగే మనకి ఇప్పుడు ట్యాబ్ స్పేస్ కావాలి. అప్పుడు బ్యాక్వర్డ్ స్లాష్ టీ అని చెప్పి ఎంటర్ చేస్తే మనకి ఈ ఐటీకి మధ్యలో ట్యాబ్ స్పేస్ వస్తుంది. ట్యాబ్ స్పేస్ అంటే 4 స్పేసెస్ అనమాట. అలాగా ఇందులో బ్యాక్ స్పేస్కి అయితే మనకి బి. చూసారా, ఒకటి బ్యాక్ స్పేస్కి వెళ్ళింది, అంటే ఒకటి టీ అనేది పోయింది. అలా ఇంకా మనకి చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు కొన్ని అయితే నేర్చుకోవాలి కంపల్సరీగా. అవి ఒకసారి గూగుల్లో కొట్టండి, మీకు వస్తాయి. ఇంకా స్ట్రింగ్ మెథడ్స్లో మీకు ఆల్రెడీ కొన్ని చెప్పాను. అందులో ఏంటి అప్పర్ అనేది లోవర్ అనేది చెప్పాను. అలాగే మనకి ఫార్మాట్ కూడా చెప్పాను. ఇంకా చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఒక ఇండెక్స్ అనే మెథడ్ ఉంటుంది. ఆ ఇండెక్స్ అనే మెథడ్ ఏంటంటే మనం ఒక వర్డ్ ఇస్తే, ఒక వర్డ్ కానీ క్యారెక్టర్ కానీ ఏదైనా ఇస్తే దాని ఇండెక్స్ అనేది మనకు ప్రింట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మనం ఏ అనే దాంట్లో హలో వెల్కమ్ అని చెప్పి ఇచ్చాం. ఇప్పుడు మనం ఏదైనా క్యారెక్టర్ ఇండెక్స్ అనేది ప్రింట్ చేయాలి. సో అప్పుడు ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి హెచ్ ఉంది కదా, ఇప్పుడు హెచ్ అనేది మనం పాస్ చేద్దాం. హెచ్ అనేది ఇండెక్స్ నెంబర్ ఎంతో మనకు తెలియాలి. సో అది ప్రింట్ చేస్తే మనకి ఇండెక్స్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. చూసారా, హెచ్ అనేది ఇండెక్స్ నెంబర్ 0లో ఉంది. సో అందుకని చెప్పి మన 0 అనేది ప్రింట్ అయ్యింది. అలాగే ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు ఫైండ్ ఆఫ్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది అనమాట, ఫైండ్ అండ్ మెథడ్. ఈ ఫైండ్ అండ్ మెథడ్ ఏం చేస్తుందంటే, ఇందులో ఉండే ఫస్ట్ వచ్చే ఏదైతే ఉందో మనం పాస్ చేస్తాం కదా, అందులో ఫస్ట్ ఉండేదాన్ని ఇండెక్స్ నెంబర్ అనేది ప్రింట్ చేస్తుంది. సపోజ్ అక్కడ ఈ ఉంది చూసారా, ఈ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. సో మనం ఏ డాట్ ఫైండ్ ఆఫ్ అని చెప్పి ఓన్లీ ఈ ఇచ్చాం. ఇప్పుడు ఈ ఇండెక్స్ నెంబర్ ఏం రావాలి, మనకు ఫస్ట్ అయితే ఏది వచ్చిందో దాని ఇండెక్స్ నెంబర్ మనకు ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ అకరెన్స్ ఏది ఉందో ఆ ఫస్ట్ అకరెన్స్నే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, ఈ అనేది ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ 1లో ఉంది. సో అందుకని చెప్పి 1 ఒకటే ప్రింట్ అయింది. సో అలాగా మనకి ఇంకోటి ఏంటంటే స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అని చెప్పి ఇంకో మెథడ్స్ ఉంటాయి. ఈ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అంటే మన స్ట్రింగ్ అనేది ఇప్పుడు ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ నుంచి ఆ వర్డ్తో స్టార్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సపోజ్ ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఏ డాట్ స్టార్ట్స్ విత్ ఆఫ్ అని చెప్పి మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్లో ఏంటి, మనకి హెచ్తో స్టార్ట్ అవుతుంది అన్నాం, మనం రాసాం. సో దీన్ని ప్రింట్ చేస్తే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, ఏ అనేది హెచ్తో స్టార్ట్ అవుతుంది, అందుకే ట్రూ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే మనకు ఫాల్స్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, కాకపోతే మీకు ఇక్కడ వరకు అయితే యూజ్ అవుతాయి. ఇంకా ఎక్కువ చెప్పినా సరే మీకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా మీకు స్ట్రింగ్స్ అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను. మీకు కావాల్సినవి అయితే ఇందులో ఉన్నాయి. సో మీరు ఇంకా నేర్చుకోవాలి అంటే మీరు ఇంకా నేర్చుకోవచ్చు, గూగుల్లో చాలా ఉంటాయి. ప్రజెంట్ అయితే మీకు నార్మల్గా యూజ్ అయ్యేవి అయితే చెప్పాను. మీకు రెగ్యులర్గా ఇవి యూజ్ అవుతాయి. మీకు ఏంటంటే కౌంట్ లెంత్ ఆఫ్ అనే మెథడ్ ఒకటి, అలాగే అప్పర్ కేస్, లోవర్ కేస్, అలాగే స్ట్రింగ్లో ఇన్ అనే కీవర్డ్ చెప్పాను కదా, ఇన్ అనే కీవర్డ్ ఏంటంటే మీకు మనం ఇచ్చే క్యారెక్టర్ స్ట్రింగ్లో ఉందో చెక్ చేస్తుంది.
అలాగే మనకి స్టార్టింగ్ విత్ ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ అని చెప్పి మెథడ్ చెప్పాను. ఆ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ ఏంటంటే మనకి మనం ఇచ్చే క్యారెక్టర్ అనేది ఆ స్ట్రింగ్ అనేది ఆ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుందా లేదా, లేదా ఆ క్యారెక్టర్తో ఎండ్ అవుతుందా లేదా చెక్ చేయడం కోసం. సో ఇవన్నీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా అలవాటు అవుతుంది. స్ట్రింగ్ స్లైసింగ్, అలాగే మీకు స్ట్రింగ్ కాన్కాటినేషన్, ఇవి మీ తర్వాత మీకు ఏంటంటే దీని మీద ఒక ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నెక్స్ట్ దాంట్లో. సో ఈలోపు మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. మీరు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఫస్ట్ పార్ట్ ఇంకా చూడలేదు, సెకండ్ పార్ట్ చూడలేదంటే మా ఛానల్లో ఉంటాయి, చూడండి. అలాగే ఇంకా మీకు కొత్త వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.